హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సిఎస్ఐఆర్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా అవుతుంది. ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్, అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు వేకెన్సీకి సంబంధించి. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి సో భర్తీ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి 8 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని కేటగిరీకి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి ఎంటీఎస్కి సంబంధించి. అదేవిధంగా దీనికి సంబంధించి లెవెల్ 1 పే స్కేల్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి సాలరీకి సంబంధించి 35,393 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్కి సంబంధించి సో 25 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఎంటీఎస్ గాను. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి లెవెల్ 4కి సంబంధించి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 52,755 రూపీస్ వచ్చేసి సో సాలరీ అనేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ 27 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి సో ప్రొఫెన్స్ ఇన్ స్టెనోగ్రఫీ, స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో మీకు టైపింగ్ అనేసి అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్, అదేవిధంగా నేచర్ ఆఫ్ జాబ్కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. టు ప్రొవైడ్ సెక్రటరియల్, అదేవిధంగా స్టెనోగ్రాఫిక్ అసిస్టెంట్స్ అండ్ టైపింగ్ ఆర్ ఎనీ అదర్ ఆఫీషియల్ వర్క్ సంబంధించి సో సైన్డ్ బై ది కాంపిటెంటెడ్ అథారిటీకి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో దీనికి సంబంధించి 10+2కి సంబంధించి, అదేవిధంగా ప్రొఫెన్స్ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చి ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు చదువుకొని ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఎంటీఎస్ గాను అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్ ఆఫీస్ మెయింటెనెన్స్కి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి ఈ విధంగానే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ సెక్షన్స్, జనరల్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా అదర్ సెక్షన్స్కి సంబంధించి ఫోటో కాపీయింగ్ కానీ, సెండింగ్ కానీ సో ఎక్సెట్రా. సో డెలివరింగ్ ద డార్క్, ఓపెనింగ్, క్లోజింగ్ ద సెక్షన్, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై ద సూపర్ ఆఫీసర్కి సంబంధించి ఈ విధంగా వచ్చేసి జాబ్ రోల్కి సంబంధించి సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ హాస్పిటాలిటీ సర్వీస్కి సంబంధించి సో మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ గెస్ట్ హౌస్కి సంబంధించి, కలెక్షన్ రెమిటెన్స్ ఆఫ్ గెస్ట్ హౌస్ ఛార్జ్కి సంబంధించి, జనరల్ క్లీన్ లైన్స్కి సంబంధించి, అదేవిధంగా మెయింటెనెన్స్కి సంబంధించి రూమ్స్ కానీ, అటెండింగ్ గెస్ట్కి సంబంధించి సో అక్కడ పనులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్కి సంబంధించి, టీ అండ్ కాఫీకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి మీరు వర్క్ అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఎంటీఎస్ హార్టికల్చర్ హౌస్ కీపింగ్కి సంబంధించి, మెయింటెనెన్స్ అండ్ గార్డెన్స్ అండ్ గ్రీన్కి సంబంధించి సో మీరు ప్లాంటింగ్, న్యూట్రిషన్కి సంబంధించి కేరింగ్ కానీ, ప్లాంట్స్ కానీ సో ఈ విధంగా వచ్చేసి మీకు సో వేటరింగ్, ఫర్టిలైజింగ్, ఫీడ్ కంట్రోల్, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ వర్క్స్, ఏరియా స్టాక్ ఎంట్రీకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి మీకు జాబ్ రోల్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ అదర్ వర్క్ జాబ్ అసైన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద కాంపిటెంట్ అథారిటీకి సంబంధించి మీకు ఈ విధంగా వచ్చేసి ఎంటీఎస్కి సంబంధించి వర్క్స్ అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంటీఎస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీరు సో మెయింటెనెన్స్ కానీ, సో వెహికల్స్కి సంబంధించి సో అదేవిధంగా రిపేర్స్ కానీ, సో అదేవిధంగా రికార్డ్స్ అండ్ లాంగ్ బుక్స్కి సంబంధించి ఈ విధంగా వచ్చేసి సో డ్యూటీస్ అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ట్యాక్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ రెన్యువల్ బిల్స్ కానీ, సో పర్ఫార్మింగ్ డ్రైవింగ్ డ్యూటీస్కి సంబంధించి ఇక్కడ ఎనీ అదర్ వర్క్ జాబ్ అసైన్డ్ ఫ్రమ్ ద సో మీకు ఇవ్వబడిన పనులు అయితే మీరు అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంటీఎస్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఎక్స్ట్రా బెనిఫిట్కి సంబంధించి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు బెనిఫిట్స్ ఏంటిదంటే ఇక్కడ అలవెన్సెస్కి సంబంధించి, డేర్నెస్ అలవెన్స్కి సంబంధించి, డిఏ కానీ, హౌస్ రెంట్ కానీ,
సో ఈ విధంగా హెచ్ఆర్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అదేవిధంగా ఎక్స్ట్రాకి సంబంధించి అదనంగా బెనిఫిట్స్ అనేసి అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పొందడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పోస్టులకు వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో మోడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ గాను ఎగ్జామినేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడైతే చూసుకుందాం. సో ఫస్ట్ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి నిర్వహించడం అయితే జరుగుతుంది. అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో వచ్చేసి ఎగ్జామ్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి ది క్వశ్చన్స్ విల్ బి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో మీరు ఈ లాంగ్వేజ్లో వచ్చేసి ఎగ్జామ్ అనేసి అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 12th స్టాండర్డ్లో ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో స్టెనోగ్రాఫర్కి సంబంధించి నెక్స్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 hours అనేసి అయితే టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 40 minutes ఫర్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్కి సంబంధించి 2 hours 40 minutes అనేసి అయితే సో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సిలబస్కి సంబంధించి ఇక్కడ స్టెనోగ్రాఫర్కి అయితే చూసుకోవచ్చు. మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 paper విత్ ద 3 parts ఆఫ్ అస్ డీటెయిల్స్ బిలో అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ ద్వారా వచ్చేసి మీకు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సంబంధించి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 questions. సో మాక్సిమం 50 marks అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి 0.25 marks వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 questions. నెక్స్ట్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కూడా మనకి 0.25 marks వచ్చేసి సో నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 100 questions గాను 100 marks అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి కూడా మనకి 0.25 mark వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా వచ్చేసి మీరైతే ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ప్రిపేర్ అయ్యి కొంచెం చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే సో మీకు అక్కడ జాగ్రత్తగా అనేసి అయితే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రొఫెన్సీ టెస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి మీరు ఇక్కడ స్కిల్ లాంగ్వేజ్కి సంబంధించి సో టెస్ట్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి 50 minutes, హిందీకి సంబంధించి 65 minutes వచ్చేసి సో ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఈ విధంగా వచ్చేసి సో మీరు టెస్ట్ అనేసి అయితే క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా వస్తే టెస్ట్ కూడా మీరు అయితే క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మీకు మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ది ప్రొఫెన్సీ ఇన్ స్టెనోగ్రఫీ విల్ ఓన్లీ బీ క్వాలిఫై ఇన్ నేచర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అవుతారో సో వాళ్ళు జస్ట్ దానికి క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే దానికి క్వాలిఫై నేచర్ మార్గంలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో స్టెనోగ్రఫీ టెస్ట్కి సంబంధించి జస్ట్ క్వాలిఫై నేచర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ ప్రొఫెన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫై నేచర్ కాబట్టి మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఎంటీఎస్కి సంబంధించి సో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సిలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో దీనికి కూడా OMR బేస్డ్ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి సో దీనికి కూడా మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కూడా మీరైతే దీనికి ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ సో లాంగ్వేజ్ అనేసి అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసేటప్పుడు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో కూడా మీరైతే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదా మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎంటీఎస్కి సంబంధించి. సో మీరు ఇక్కడ తెలుగులో కూడా వచ్చేసి ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో 10th క్లాస్ని బేస్ చేసుకొని మీ ఎగ్జామ్ అనేసి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 10th స్టాండర్డ్లో వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి 150 అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు. మనకి జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25, జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి
సంబంధించి 25, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ 75 మాక్సిమం మార్క్స్ అనేసి అయితే చూసుకోవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. అదేవిధంగా 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జనరల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 75 మార్క్స్, దీన్ని కూడా మనకి సేమ్ 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 150 మార్క్స్ అనేసి అయితే చూసుకోవచ్చు, దీన్ని కూడా మనకి సేమ్ 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 150 మార్క్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరిగింది, దీనికి కూడా మనకి 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి సంబంధించి కేటాయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎంటీఎస్కి సంబంధించి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి సంబంధించి సో మీకు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా చదువుకొని రాసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, హౌ టు అప్లై అనేసి అయితే ఆన్లైన్ ద్వారా వచ్చేసి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అఫీషియల్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఆ అప్లికేషన్కి సంబంధించి మీరు ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ అయితే ఫస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు మెయిల్ ద్వారా మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్కి సంబంధించి అక్కడ మొబైల్ నెంబర్కి సంబంధించి ఈమెయిల్ ఐడికి సంబంధించి మీరు ఇస్తే సో దానికి సంబంధించి వ్యాలిడేట్ ఓటీపీకి సంబంధించి సో వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడికి సంబంధించి సో అక్కడ ఓటీపీ అనేసి అయితే ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేసి అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేసి అయితే ఫిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది స్టెప్ బై స్టెప్కి సంబంధించి. ఎంటీఎస్కి సంబంధించి అదేవిధంగా స్టెనోగ్రఫీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మరి ఫీ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 500 రూపీస్ వచ్చేసి జనరల్కి సంబంధించి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది, 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఆన్లైన్లో అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది, ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అక్కడ సో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, www.onlinesbi.sbi/SBI collect/ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి సో మీరైతే సో పే అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 14th ఆగస్ట్ 2025 నుంచి సో లాస్ట్ డేట్కి సంబంధించి సో లాస్ట్ డేట్ సబ్మిషన్కి సంబంధించి ఆన్లైన్ గాను సెప్టెంబర్ 12th 2025 వరకు వచ్చేసి కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో స్టెనోగ్రాఫర్ అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి సార్ దరఖాస్తు చేసుకోవాలంటే సో మనకి హైదరాబాద్లో ఆఫీస్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది. సో ఆఫీస్లో వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్కి సంబంధించి హైదరాబాద్లో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. పల్ రోడ్ తార్నాక హైదరాబాద్ 500007కి సంబంధించి పిన్ కోడ్, తెలంగాణ స్టేట్. అదేవిధంగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సో ఈ ఆఫీస్కి సంబంధించి మనకి హెడ్ ఆఫీస్కి సంబంధించి హైదరాబాద్లో ఉంది కాబట్టి సో పోస్టింగ్ కూడా హైదరాబాద్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.